అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలైతే పురుషునికి ఏమాత్రం తీసుకోని విధంగా ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ ముందుకైతే వెళ్తున్నారు. ఈరోజైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే మనతో పాటు కొంతమంది మహిళా మనులైతే ఉన్నారు. ఈరోజైతే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని అయితే ఇక్కడైతే కొంతమంది వైద్యులు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, పోలీసు కావచ్చు, అనేక మంది అయితే ఇక్కడైతే అనేక మంది సేవలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వైద్య బృందం అయితే ఉంది. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం, ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడైతే అన్ని చట్ట సభలతో పాటు అన్నింటిలో అయితే మహిళలు అయితే ముందుకైతే దూసుకెళ్తున్నారు కదా, ఏం చెప్తారు? అంటే మహిళా దినోత్సవ శుభ నేపథ్యంలో ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మైసెల్ఫ్ డాక్టర్ సంధ్యారాణి. అందరూ మహిళలు భయపడకుండా అన్ని రంగాల్లో ముందుకి రావాలి అని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మేము కూడా అందరం మహిళలమే, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు అందరూ మేము ముందంజలో ఉన్నాము. భయపడకుండా మంచి పొజిషన్లో ఉన్నాము. అందరూ మహిళలు కూడా, ఆడపిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి అని మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లల చదువుకి ప్రోత్సహించండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆడపిల్లనే, నాకు ప్రోత్సహించారు కాబట్టే నేను ఈరోజు డాక్టర్ని అయ్యాను. అట్లా ఆడపిల్లల చదువుని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, అన్ని రంగాల్లో దూసుకుపోతారు. ఓకే. అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే పురుషులకి ఏమాత్రం తీసుకోని విధంగా అన్ని రంగాల్లో అంటే చట్టసభల్లో సైతం అడుగు పెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అంతేకాకుండా అంతరిక్షంలో సైతం ఏంటంటే మహిళలు అయితే మేమైతే ముందున్నాం అంటున్నారు. ఎవరికైతే తీసిపోని విధంగా, పురుషుడికి ఏమాత్రం తీసిపోని విధంగా అయితే ముందుకు వెళ్తున్నారు కదా. అంటే ఇంకా ఇలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అవకాశాలు ఇంకా కల్పిస్తే ఇంకా మంచిగా రాణిస్తాము. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు మీరు చూస్తే చదువులో కానీ పురుషుల కంటే మహిళలు ఇంకా ఎక్కువ రాణిస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే. అలా ఇంకా ప్రోత్సహించే ఇంకా మంచి ముందంజలో ఉంటాం కదా. ఓకే. అంటే ఈరోజు అయితే మహాశివరాత్రి పురస్కరించుకొని అయితే ఒక మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దీన్ని సైతం పక్కన పెట్టయితే ఇప్పుడు మీరు కావచ్చు, వైద్యులు కావచ్చు, అంతేకాకుండా పోలీస్ సిబ్బంది కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే అన్ని రంగాలైతే ముందుంటున్నారు. అంటే అన్ని ప్రస్తుతం అయితే మాకైతే పని ముఖ్యము అని అయితే అందరైతే చాటి చెప్తున్నారు కదా. అంటే ఇంకా ఏం చెప్తారంటే ఇవాళ శివరాత్రి సందర్భంగా అంటే ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ? అవునండి, మేము 3 days డ్యూటీ వేశారు. మేము హెల్త్ డిపార్ట్మెంట్ అందరము. ఇక్కడ శివరాత్రి జాతర మన వేములవాడలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది కాబట్టి మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ డ్యూటీ వేస్తారు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి. సో మేము కూడా ఇక్కడ ఉండి ఎవరికైనా మెడిసిన్స్, ఎవరికైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి కూడా మేము ఉండి చేస్తామండి, ట్రీట్మెంట్ చేస్తాము. కంపల్సరీ మాకు 3 days మేము డ్యూటీ చేస్తాం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ డ్యూటీ వేస్తారు. ఓకే. అంటే మీరు ఎక్కడ అంటే మీ నేటివ్ ఎక్కడ? అంటే ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? మాది వీర్నపల్లి విలేజ్ అండి. ఇక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట మండల్ ఆ ఏరియాలో మేము. నాకు ఇప్పుడు 2 hours జర్నీ పడుతుందండి. అక్కడ నుంచి వచ్చాను, నేను ఇక్కడ వచ్చి డ్యూటీ చేస్తున్నాను. ఓకే మేడం, చెప్పండి. అంటే ఇంకా ఎలా ఉండాలి మహిళలు అయితే? అంటే ఇంకా ఎలాంటి ముందుకెళ్తే అయితే ముందంజలు అయితే ఉంటారు? మహిళలు అంటే మహారాణులు. ఎప్పటికైనా ఆడవాళ్ళు వెనుకంజ వేయకుండా ముందంజ వేసి అన్నీ సాధించాలి. ఏ దానికి కూడా మనం వెనుకాడము. ఇది పోలీసులో కానీ, వైద్యులో కానీ, టీచర్లో కానీ, వివోలో కానీ అన్ని రంగాల్లో మేము ముందంజ ఉంటామండి. ఇప్పటికీ మేము కూడా ప్రోత్సహిస్తున్న పిల్లలు, మా పిల్లలు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు పొందడానికి అర్హులండి. ఓకే. అంటే ఎంతోమంది వీర వనితలు ఉన్నారు మన దేశం కావచ్చు, అంతటా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వీర వనితలు ఉన్నారు. అంటే వారి నుంచి ఎలాంటి స్ఫూర్తిని పొందవచ్చు? అంటే పిల్లలకైతే ఇంకా ఎలా పెంపొందించవచ్చు అంటారు వారి స్ఫూర్తిని? అంటే ప్రస్తుతం అయితే నిన్న మొన్నటి వరకు అయితే సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. అంటే ఎంతోమంది వీర వనితలు అయితే ఉన్నారు కదా, వారిని ఉద్దేశించి అంటే ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్ వరకు అయితే ఎలా ప్రోత్సహించవచ్చు అంటారు? మనము ఇప్పుడు ఆడపిల్లలని ఎంత మనం బయటికి వెళ్ళి మీరు చెయ్యండి, మీరు చదువుకోండి, ఏదైనా సాధించగలరు అని ప్రోత్సహిస్తే డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటామండి. ఇప్పుడు నేను ఏం చెప్పేది ఏంటంటే, కొంతమంది ఇప్పటికీ చాలామంది గ్రామాల్లో వాళ్ళు ఆడపిల్లలకి 10th ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసేద్దామని చేసేస్తున్నారు. అలా చేయకుండా ఇంకా పై చదువులకి ప్రోత్సహించి, చదువు ఒక్కటే కాదు, అథ్లెటిక్స్లో కావచ్చు, వేరే రంగాల్లో దేంట్లోనైనా ప్రోత్సహించినా వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు.
అలా. అంటే ప్రస్తుతం అయితే అన్ని రంగాల్లో సైతం అంటే ఇది 1, 2 అని కాదు, అన్ని రంగాల్లో సైతం మహిళలు అయితే ముందుంటున్నారు, ముందంజలో ఉంటున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు అయితే కొంతవరకు ప్రభుత్వాలు కావచ్చు ఇతరత్ర అయితే కొంతవరకు రిజర్వేషన్లు సైతం కల్పిస్తున్నాయి, అంటే మహిళలను అయితే ప్రోత్సహిస్తున్నాయి కదా. అంటే ఇంకా ఎలా అంటే బాగుంటుంది, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అంతేకాకుండా ఆ తోటి వ్యక్తులు కావచ్చు. ఇప్పటి వరకు అయితే మన ప్రభుత్వం కానీ ఎవరైనా మంచిగానే ప్రోత్సహిస్తున్నారు, మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. దానివల్ల చాలా వరకు మహిళలు లబ్ధి పొందారు. ఇంకా ఇలాగే ఇంకా మంచిగా ప్రోత్సహిస్తే, కొనసాగించి ఇంకా మంచిగా మాకు ప్రోత్సహిస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉంటాము, మంచిగా సేవ కూడా చేస్తాము. ఇప్పుడు మేము హెల్త్ డిపార్ట్మెంటు, మేము ఈరోజు పండగ పెట్టుకొని కూడా ఇక్కడ సేవ చేస్తున్నాము. అంటే అది మాకు మంచిదే. అలా అంటారు కదండి, మానవ సేవయే మాధవ సేవ అని. అలా మేము ఇక్కడ ఉండి శివరాత్రి డ్యూటీ చేస్తున్నాము. మాకు అది చాలా సంతోషం. ఓకే అండి, ప్రస్తుతం అయితే మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే మేమైతే అందరం అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఏదేమైనప్పటికైతే ఇవాళ మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని అయితే మేమైతే విధులకైతే రావడం జరిగింది. ఏదేమైనప్పటికైతే మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ప్రోత్సాహకాలు ఎంత ఉన్నప్పటికైతే మేమైతే ఇంకా మరికొంత ప్రోత్సాహిస్తే మాత్రం మేమైతే అన్ని రంగాల్లో దూసుకెళ్తామని చెప్పేసి అయితే ఒక మహిళా వైద్యురాలు అయితే చెప్తున్నారు. వీరితో పాటు వీరి సిబ్బంది సైతం ఉన్నారు. ఆ రేయింగ్ బవల్ అయితే వీరైతే ఇక్కడ ఉండైతే ప్రస్తుతం ప్రజలకైతే సేవలు అయితే చేస్తున్నారు. వీరితో పాటు కొంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంటే ప్రస్తుతం అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారా, ఎలా ఉందండి ఇవాళ? థ్యాంక్ యూ అండి. మేము గోదర్కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడికి శివరాత్రికి బందోబస్తుకు వచ్చామండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడ దేవుని ఆధ్వర్యంలో డ్యూటీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, అంటే మహిళలు అయితే ఒకప్పుడైతే వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు అయితే ప్రస్తుతం అయితే అంతరిక్షంలోకి సైతం అడుగు పెడుతున్నారు. ఆ అవనిలో సగం, ఆకాశంలో సగం అయితే అన్ని రంగాలు అయితే దూసుకెళ్తున్నారు. పురుషుడికి ఏమాత్రం తీసిపోని విధంగా అయితే ముందుకెళ్తున్నారు కదండి. ఇంకా మహిళలు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారండి? ఇలానే ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలని అనుకుంటున్నామండి మహిళలు. ఓకే మేడం, చెప్పండి, అంటే ఇంకా ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే మహిళలకు సంబంధించి అభివృద్ధి పురోగతి ఎలా ఉండేది? చట్టసభలు సైతం ఏంటంటే ప్రస్తుతం అయితే అర్హత అయితే సాధిస్తున్నారు, అన్ని చట్టసభల్లోకి సైతం మహిళలు అయితే వెళ్తున్నారు నేపథ్యంలో ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది మ్యామ్? ఇంకా ఇలాగే ఇంకా పునరుద్ధరించారని కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇలాంటి ప్రోత్సాహాలు ఉంటే మహిళలు అయితే అన్ని రంగాల్లో అయితే దూసుకెళ్తారని చెప్పేసి అయితే కొంతమంది పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. అంతేకాకుండా వైద్యులు సైతం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వీరికి సేవలు అందించడానికి వీరు విధుల్లో భాగంగా అయితే వీరైతే ఉదయం నుంచి అయితే ఇక్కడైతే డ్యూటీ అయితే చేస్తున్నారు. మేమైతే అన్ని రంగాలు అయితే దూసుకెళ్తున్నాం. మేము పురుషునికి ఏమాత్రం తీసిపోని విధంగా అయితే మాకైతే అన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. మేమైతే చాలా చక్కగా అయితే ఉన్నాము. మాకు అన్ని అభివృద్ధి కావచ్చు, అన్ని రంగాలు అయితే మేము దూసుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే మహిళా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.